హాయ్ నమస్తే, నేను మీ సునీల్ కుమార్ గాజుల. పిల్లలను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు బ్యాగులు వేసుకొని ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా ముఖాలన్నీ వెలుగులు విరజిమ్ముతూ బయలుదేరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా రోడ్ల మీద అన్నిట్లలో, బస్ స్టాండ్లో చూసినా, రైల్వే స్టేషన్లో చూసినా కోలాహలంగా ఇంటికి బయలుదేరుతూ ఉన్నారు. ఆనందంతో బయలుదేరుతూ ఉన్నారు హాలిడేస్ కోసం. ఈ గ్యాప్ వచ్చిన 9 రోజులని చాలా అద్భుతంగా ఉపయోగించుకోవాలి ఈ సంక్రాంతి పండగ అనే ఉద్దేశంతో ఇంత హ్యాపీగా బయలుదేరుతున్న నువ్వు అదేవిధంగా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇంతే ఉత్సాహంగా వస్తే, వచ్చాక కూడా ఇక్కడ నువ్వు చేయడానికి చేస్తున్న ఏ పని కోసమైతే వస్తూ ఉన్నావో ఆ పనిని కూడా అంతే ఉత్సాహంతో చేయగలిగితే నిజంగా నువ్వు చేస్తున్న పనిలో అద్భుతమైన విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. ఒకవేళ నువ్వు విద్యార్థి అయి ఉంటే ఈ 9 రోజులు చాలా ఆనందంగా గడిపే ప్రయత్నం చెయ్యి. తర్వాత వచ్చాక ప్రతి రోజుని ఎంత ఈరోజు ఆనందంగా గడిపావో అంతే కష్టపడుతూ శ్రద్ధగా శ్రమించే ప్రయత్నం చేస్తే నీ జీవితంలో అద్భుతమైన విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మీరు పుట్టినప్పుడు మీ అమ్మా నాన్న చాలా సంతోషించారు. మళ్ళీ మీరు పండగకి ఇంటికి వెళ్తూ ఉంటే చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు, హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అదే నువ్వు జీవితంలో విజయం సాధిస్తే వాళ్ళు ప్రతిరోజు పండగ లాగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ప్రతి పనిని ఫోకస్గా చేసే ప్రయత్నం చెయ్యి. ఆటోమేటిక్గా అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. ఈ పండగ సెలవులలో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చెయ్యి. స్నేహితులందరూ కలుస్తూ ఉంటారు, వాళ్ళతో అందరితో కలిసి బయటకు రావాల్సి వస్తూ ఉంటుంది. కానీ వెళ్ళు, తప్పేమి కాదు, ఎంజాయ్ చేయి, తప్పేమి కాదు. కానీ వెళ్తున్న క్రమంలో ఎలా వెళ్తున్నావు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. నిన్నటికి నిన్న 20 సంవత్సరాలకు చెందిన విద్యార్థులే ఒక కారు యాక్సిడెంట్కు గురయ్యి చనిపోతే అందులో నుంచి ఆ శవాలను తీయడం కూడా చాలా కష్టంతో కూడుకుందంట. అంటే మనము వెళ్తున్న క్రమంలో ఎంజాయ్ ఉండాలి, తప్పు లేదు. కానీ అది ఒక్కొక్కసారి శృతి మించితే నీ ప్రాణాలు కోల్పోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ కన్నవాళ్ళు జీవితాంతం బాధపడుతూ ఉంటారు కదా. పండగ అంటేనే ఆనందం కదా. ఆ ఆనందాన్ని నీ కుటుంబంలో విషాదాన్ని నింపే ఎటువంటి పని చేయకు. అదేవిధంగా ఎదుటి వ్యక్తి యొక్క కుటుంబంలో కూడా విషాదాన్ని నింపేలాగా నువ్వు ప్రవర్తించే ప్రయత్నం చేయకు. కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పర్సనల్ వెహికల్స్లలో ఊరికి వెళ్తున్న వాళ్ళు మరీ ముఖ్యంగా కొంచెం నెమ్మదిగానే వెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే పొగమంచు వచ్చేస్తూ ఉంది, రోడ్డు పైన చాలా ట్రాఫిక్ వచ్చేసింది. కాబట్టి కొంచెం ఓపికగా వెళ్ళగలిగితే చాలా ఆనందంగా మన డెస్టినేషన్ చేరుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ కూడా పిల్లలని కొంచెం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. హాలిడేస్ కదా, సరే ఎంజాయ్ చేయని తప్పు కాదు, కానీ ఏం చేస్తున్నారు అని కొంచెం అబ్జర్వేషన్లో ఉంచే ప్రయత్నం చేయండి. ఎటు వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు అని కొన్ని అప్డేట్స్ కనుక్కునే ప్రయత్నం చేయండి. కాకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఈ చిన్న నిర్లక్ష్యానికే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని అంటూ ఉంటారు కదా. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మీరందరూ ఈ పండగ సెలవుల్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చిన తర్వాత మళ్ళీ అంతే ఫోకస్డ్గా, అంతే హ్యాపీనెస్తో నీ చదువుని కానీ నీ పనిని కానీ కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ అప్. నేను మీ సునీల్ కుమార్.